వెజ్లో మనకి ఏదైనా స్టార్టర్ తినాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోబీ. అలాగే పన్నీర్ ఎక్కువగా ఆర్డర్ చేస్తాం, అలాగే మష్రూమ్ ఆర్డర్ చేస్తాం, బేబీ కార్న్ ఆర్డర్ చేస్తాం. ఏదైనా సరే ఇప్పుడు నేను చేసే స్టైల్లో కొంచెం క్రిస్పీగా కావాలి అంటే హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ వంట ఇప్పుడు మనం చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి. మైదాతో పాటు కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే క్రిస్పీగా వస్తుంది. మైదా 1 స్పూన్ వేస్తే 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మైదా ఎక్కువ వేసుకోవాలి, క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు అయితే కొంచెమే వేసాను, ఎందుకు అంటే సోయా సాస్ వేస్తున్నాం కదా, సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బయట మనం షాపుల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలా క్రిస్పీ గోబీ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేయట్లేదు కాబట్టి అంత రెడ్గా రాదు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కనుక రెడ్గా వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయండి, కానీ రెగ్యులర్గా ఇంట్లో తినేటప్పుడు ఫుడ్ కలర్ అవసరం లేదు. అండ్ ఫంక్షన్లో కూడా ఎందుకు వచ్చే వాళ్ళకి ఫుడ్ కలర్ పెట్టడం, కాకపోతే చూడడానికి అందంగా కనిపించాలి, మనం హోటల్లో చేసినట్టు చేయాలి అనుకుంటే కనుక ఇంకా తప్పదు, అది మీ ఇష్టం అనుకోండి. సో లైట్ సోయా సాస్ అండ్ థిక్ సోయా సాస్. లైట్ సోయా సాస్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, సో అందుకని నేను ఉప్పు చాలా తక్కువ వేసాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి అండ్ కొంచెం నీళ్లు తెచ్చుకుందాం. ఇప్పుడే అయితే నీళ్లు వేయకండి, ఎందుకు అంటే గోబీని ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ తేమ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని మనం చేసుకుందాం. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి క్రిస్పీ గోబీ చేసుకోవడానికి పౌడర్, గోబీ 65, మంచూరియా 65 అట్లాంటి చేసుకోవడానికి పౌడర్స్ రెడీమేడ్గా మనకి అమ్ముతూ ఉంటారు. ఆ పౌడర్ ఇదే అండి. చూడండి, అన్ని మిక్స్ చేసి మీకు అర్థమవుతుందా, చూడడానికి కూడా ఇలాగే ఉంటుంది. ఇందులో వాటర్ కలిపామనుకోండి అంతే సరిపోతుంది. అందులో గోబీ అయినా వేసుకోవచ్చు, మష్రూమ్ అయినా వేసుకోవచ్చు, బేబీ కార్న్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అనవసరంగా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం, ఈ రెస్టారెంట్లో ఇలా ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఇలా ఉంటుంది, అక్కడ సూపర్గా చేస్తారు, మన ఇంట్లో మనం చేయలేము అని చెప్పేసి అనవసరంగా హైప్ చేయడమే తప్ప సింపుల్గా మన ఇంట్లోనే అన్నీ మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, మనం అందులో ఫుడ్ కలర్స్ ఎక్కువగా యాడ్ చేయము అండ్ వేరే అన్నెసరీగా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల చూడడానికి బాగుంటుందేమో, అప్పుడు తినడానికి మనకి నచ్చుతుందేమో, కానీ అనుకోకుండా మనం ఎక్స్పెక్ట్ చేయనివన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మన బాడీలో కూర్చుంటాయి. ఒకసారి మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళి అడిగితే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, టమ్మీ అప్సెట్ అని చెప్పేసి ఎన్ని మెడిసిన్స్ అమ్ముతున్నారు అంటే అనవసరంగా బయట ఫుడ్ టేస్ట్ కోసం తింటున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చివరగా వచ్చేసరికి ఏమవుతుందంటే మెడిసిన్స్ మీద మనం ఆధారపడిపోతున్నాం. సింపుల్గా చాలా వంటకాలు మనం ఇంట్లో చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళండి, వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, నేను వెళ్తాను, మా పిల్లల్ని తీసుకొని వెళ్తాను, అత్తమ్మని తీసుకొని వెళ్తాను. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉందనుకోండి, బర్త్డేలో, మ్యారేజ్ డేలో ఉంటే ఇంకా ఆ రోజు కూడా ఇంట్లో ఏం వంట చేస్తాం, కొంచెం రెస్ట్ కావాలి అనిపించినప్పుడు వెళ్ళడంలో తప్పు లేదు. కానీ అంటే వారంలో 4-5 సార్లు వెళ్ళడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఇంట్లోనే హ్యాపీగా వండుకోండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసేసాను కదా, ఇందులో మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసేసాను. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఇలా మిక్స్ చేసేస్తే పిండి ఎంత కావాలో ముక్కలకి ముక్క ఫస్ట్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలకు పట్టుకుంది కదా, వీటిని బయటకు తీసేద్దాం. ఈ ముక్కల్ని బయటకు తీసేయండి. ఇప్పుడు ఈ పొడిలో కొంచెమే థిక్గా ఉండాలి పేస్ట్, పల్చగా ఉంటే ఆ కోటింగ్ పట్టుకోదు ముక్కలకి. ముక్క కరకరలాడాలి అంటే థిక్గా ఉండాలి పేస్ట్. అంతే, ఇంకా నీళ్ళు వేయద్దు. థిక్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ వేస్తే రెడ్గా వస్తుంది, మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మనకు కొంచెం yellowish కలర్ వస్తుంది అన్నమాట. ఫుడ్ కలర్ అవసరం లేదు, కానీ
టేస్ట్ అయితే రెస్టారెంట్కి ఏ మాత్రం తీసుకోదు. నేను చేస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలా చేయండి. రెండు హ్యాండ్స్తో మనం మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ముక్క విరగకుండా చక్కగా మిక్స్ చేసేయండి. ఫస్టే పీసెస్ని కట్ చేసి నేను లైట్ హాట్ వాటర్లో వాష్ చేశాను అనమాట. ఇలా ముక్కకు పట్టించి మొత్తం కంప్లీట్గా పిండి ఉండాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ మనకి గోబీ కనిపించాలి. సో ఇప్పుడు దీన్ని మనం నూనెలో వేసుకోవాలి. నూనె మంచి వేడిగా ఉంది. ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకోవాలి. రెండు కలిపి వేస్తే అంటుకుపోతాయి. సో ఇవి మంచి కుక్ అవ్వడానికి, క్రిస్పీగా అవ్వడానికి మనకి 8 to 10 minutes పడుతుంది. సో ఒకటేసారి మొత్తం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంట్లో పార్టీ ఉంటే కనుక గెస్ట్లు వచ్చే టైంకి మళ్ళీ డీప్ ఫ్రై చేసిస్తే అప్పుడు క్రిస్పీగా కూడా అవుతుంది. ఎందుకంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, బయట ఎక్కడికన్నా తినడానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు కదా, మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫ్రై చేసిస్తాడు. అప్పటికి ఆల్రెడీ ఆఫ్ బాయిల్ చేసి పెట్టేసుకుంటాడు అనమాట షెఫ్ రెడీగా. ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. చక్కగా క్రిస్పీగా అయిపోయాయి చూసారా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా టిష్యూ పేపర్లో పెట్టుకున్న తర్వాత ఫైనల్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూసారా, నేను చిల్లీ సాస్ పెట్టుకున్నాను సైడ్కి. మీ ఇష్టం, గార్లిక్ సాస్ బాగుంటుంది, చిల్లీ సాస్ బాగుంటుంది, టమాటో కెచప్ బాగుంటుంది, మయోనైస్ కూడా బాగుంటుంది. మరి ఇంట్లో ఏది ఉంటే అది. చూసారా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. కొంచెం చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ తినాలనిపిస్తుంది, ముఖ్యంగా ఈవినింగ్ టైంలో. ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే హ్యాపీగా తయారు చేసుకోండి. వెరీ సింపుల్. ఇదే మనం బయట రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తే కనుక ఒక్కరు తినే దాంట్లో ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి చూసారు కదండి క్రిస్పీ గోబీ తయారీ విధానం. చూస్తూ ఉండండి. క్రిస్పీ గోబీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ సోయా సాస్, థిక్ సోయా సాస్ వేసి బాగా కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ గోబీ రెడీ అవుతుంది.